డిక్లరేషన్ రగడపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం స్పందించారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని ఆనం తేల్చి చెప్పారు. అయితే జగన్ డిక్లరేషన్ ఇవ్వరని టీటీడీ మాజీ చైర్మన్ భూమన స్పష్టం చేశారు. భూమన వ్యాఖ్యల తర్వాత మంత్రి ఆనం క్లారిటీగా చెప్పారు. హైందవ ధర్మం ప్రకారం ఆగమ పండితుల సూచనల మేరకు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని మంత్రి ఆనం చెప్పారు. డిక్లరేషన్ ఇవ్వకపోతే జగన్ ను ఆలయంలోకి అడుగు పెట్టనివ్వమని, కాదని వస్తే వెనక్కి పంపించేస్తామని హెచ్చరించారు. సంతకం పెట్టమంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, ఎంత పెద్దవారైనా సరే డాక్యుమెంట్ మీద సైన్ చేయాల్సిందేనని అన్నారు. అలా కాదంటే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు మంత్రి ఆనం. హైందవ ధర్మంలో డిక్లరేషన్ ఒక ప్రక్రియ అని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఆలయ నిబంధనలకు కట్టుబడి ఉందని అన్నారు. ఆధ్యాత్మికతని అవమానించినటువంటి మీరు, మీ పార్టీ నాయకులు ఇవాళ వెంకటేశ్వర స్వామి వారిని మేము అధికారంలో ఉండగా ప్రభుత్వ నిర్ణయాలను సక్రమమైన విధానంలో పాటిస్తున్నప్పుడు మీరు దాన్ని మేము అమలు చేయం, మా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తామంటే మీరు కాదు కదా. మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు వచ్చినా చట్టాన్ని గౌరవించితేనే మేము అనుమతులు ఉంటాయి. చట్ట పరిధిలో మీరు రాకపోతే మాత్రం మిమ్మల్ని అడుగు పెట్టనిచ్చే ప్రసక్తే లేదు తిరుమలలో అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇప్పటికే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇటు వైఎస్ జగన్ డిక్లరేషన్ మీదే మొత్తం ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. అసలు అక్కడ హాట్ టాపిక్ గా కూడా నడుస్తోంది. ఇప్పుడు వైఎస్ జగన్ అటు డిక్లరేషన్ ఫామ్ పై సంతకం పెడతారా, సంతకం పెట్టరా, ఆయన తిరుపతికి ఎప్పుడు రీచ్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? భూమన్ కరుణాకర్ రెడ్డి ఏదైతే వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ టీటీడీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడు, ఎందుకు పెట్టాలంటూ ఆయన తీవ్ర స్థాయిలో మాట్లాడారు. అయితే ఖచ్చితంగా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండానే ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళనున్నాడు. అయితే ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం ఖచ్చితంగా అందరూ చట్టాన్ని గౌరవించాలి, డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే ఆలయంలోకి అనుమతిస్తామంటూ చెప్పడం విశేషం. మొత్తం మీద అయితే టీటీడీ అధికారులు మాత్రం డిక్లరేషన్ అడిగే అవకాశం ఉంది. అది పెడతాడా లేదా అనేది వారి విజ్ఞతకే వదిలేయాలంటూ టీటీడీ అధికారులు అనుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అన్యమతస్థుడైన జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టే లోపలికి వెళ్లాలంటూ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్తున్నారు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి, చట్టాన్ని ధిక్కరిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా ఆయన మీడియాతో చెప్పాడు. మొత్తం మీద అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి ఏదైతే గీ నెయ్యి వివాదం తర్వాత జరుగుతున్న పరిణామాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఆయన ఏదైతే తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారో అక్కడ నుంచి నేరుగా అలిపిరి మార్గాన, రోడ్డు మార్గాన ఏదైతే తిరుమల చేరుకుంటారో, తిరుమలలో రాత్రి బస్ చేసి ఉదయం 10:30కు శ్రీవారి దర్శనానికి వెళ్తారు. 11:30 వరకు ఆయన ఆలయంలో ఉంటారని ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం తెలుస్తుంది. మొత్తం మీద అయితే టీటీడీ ఏదైతే శ్రీవారి దర్శనానికి వస్తున్న జగన్ను అడ్డుకోవడానికి ఎక్కడికెక్కడ నిరసన తెలియజేయాలని మొదట్లో ఏదైతే కూటమి నేతలతో పాటు సాధు పరిషత్ సభ్యులు అనుకున్నప్పటికీ కూటమి నేతలు ఈ విషయంలో వెనక్కు తగ్గారు. ఏదైతే అడ్డుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డికి పబ్లిసిటీ వచ్చే అవకాశం ఉందని భావించారో లేక మరో కారణము కానీ ఏదైతే అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు వారు పూర్తి స్థాయిలో ఈ నిరసనల కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే సాధు పరిషత్ సభ్యులు మాత్రం తమ నిరసనను అలిపిరి సర్కిల్ వద్ద తెలియజేస్తామంటూ ఇప్పటికే భీష్మించి కూర్చున్న పరిస్థితి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి పర్యటన యథావిధిగా కొనసాగుతుంది. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు పోలీసు అధికారులు ఇప్పటికే తీసుకున్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.